లేకపోతే దుర్గగుడికి ఎవడన్నా కరెంటు తీయటం పోయే కాలం కాకపోతే ఈ ప్రభుత్వానికి అరే అసలు మామూలుగా లోక కళ్యాణం కోసం సాక్షాత్కరించినటువంటి అమ్మవారు ఎంత గొప్పగా చెప్పుకుంటారు, ఎంత భక్తిగా కోట్ల మంది పూజిస్తారు. అమ్మవారి గుడి కరెంట్ ఆపటమా? బిల్లు కట్టలేదా? బాలకృష్ణ గారు అల్లుడేమో 18 కోట్లు కట్టపోయినా కరెంటు తీరు, అమ్మవారు 3 కోట్లు కట్టలేదంట. 3 కోట్లు మాఫీ చేస్తే పోయే కాలం ఈ ప్రభుత్వానికి? ఎన్ని మాఫీ చేస్తున్నారు? ఎకరం 50 కోట్లు 60 కోట్లు చేసే పొలాన్ని 90 పైసలకి 99 పైసలకి ₹10 ఇస్తున్నారు మీరు. అమ్మవారి గుడికి కరెంట్ ఏమైనా ఉచితంగా ఇస్తే మీకు పోయే కాలమా? మా హిందూయిజం మా సనాతనం అంటారు, మెట్లు కడుగుతారు. అంటే ఇవన్నీ పోయే కాలం బుద్ధులు. పోయే కాలం వచ్చినప్పుడు ఇలాంటివే జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా. ఇవన్నీ తార్కాణాలు. ఈ ప్రభుత్వం పోయే కాలం వచ్చిందనకి మందడం రాముడి గారి మరణం కానీ, లేదా అమ్మవారి గుడిలో ఈ అపచారం కానీ, కరెంటు తీసేయటం కానీ, లేదా తిరుపతి కొండ మీద భక్తులు మరణించడం, తోపులాట్లో మరణించడం కానీ, ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందనే తార్కాణాలుగా అర్థమవుతుంది మనకి.